బాగా పరిగెత్తినప్పుడు, తీవ్రమైన భయాందోళనకు లోనైనప్పుడు, రాత్రిపూట పీడకలలు వచ్చినప్పుడు మన గుండె వేగంగా కొట్టుకోవటం మనకు అనుభవమే. అయితే కొంతమందిలో పరిస్థితులతో నిమిత్తం లేకుండా గుండె బాగా వేగంగా స్పందిస్తూ ఉంటుంది. దీన్నే మనం గుండె దడగా చెప్పుకుంటూ ఉంటాం. వైద్య పరిభాషలో హార్ట్ పాల్పిటేషన్గా పిలుస్తారు. గుండె కండరములోని విద్యుత్ సంకేతాల వ్యవస్థ అస్తవ్యస్తం అయినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అబ్లేషన్ అనే ప్రక్రియ ద్వారా దెబ్బతిన్న విద్యుత్ సంకేతాల వ్యవస్థను తిరిగి చక్కగా గాడిలో పెట్టొచ్చని చెబుతారు డాక్టర్లు. గుండె దడను తగ్గించే అబ్లేషన్ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ ఈపీఎస్ అంటారు, అలాగే అబ్లేషన్ అంటారు. ఇవి ఏంటి? ఇది ఒక చాలా అమేజింగ్ ట్రీట్మెంట్. హార్ట్కి ప్రతిసారి స్పందించాలంటే దానికి ఎలక్ట్రిక్ సప్లై, దాన్ని ఎలక్ట్రిక్ కిక్ స్టార్ట్ చేస్తేనే అది పనిచేస్తుంది. ఇది నార్మల్లీ హార్ట్ పై గదుల నుంచి నిమిషానికి మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటే అన్నిసార్లు ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ హార్ట్కి అందటం వల్లనే అది కాంట్రాక్ట్ అవుతుంది. కొన్నిసార్లు హార్ట్ పై గదుల్లో కానీ కింద గదుల్లో కానీ షార్ట్ సర్క్యూట్స్ తయారవ్వచ్చు. ఈ షార్ట్ సర్క్యూట్స్ తయారైనప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. నిమిషానికి 150 నుంచి 400 సార్లు దాకా. మరీ స్పీడ్ ఎక్కువ అయిపోతే అసలు పంపింగ్ సరిగ్గా లేకపోవడం వలన స్పృహ పడిపోతారు. కొంచెం 150 నుంచి 250 సార్లు కొట్టుకుంటా అంటే మన గుండె దడదడదడగా అనిపించడం, కొంచెం చీకట్లు కమ్మినట్టు అనిపించడం, కానీ శాంతం పడిపోకుండా యూజువలీ దడతో కంప్లైంట్స్తో వస్తారు. ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ పై గదుల్లో ఉన్నప్పుడు మనం ఈ అబ్లేషన్ అనేది వెల్డింగ్ ట్రీట్మెంట్ లాంటిది. ఈ ఎలక్ట్రిక్ థెరపీ ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అనేది ఇది ఈసీజీ టెక్నాలజీనే. మనం ఈసీజీ అంటే ఏంటి? నార్మల్లీ హార్ట్ లోపల నుంచి ఎలక్ట్రిక్ సప్లై ఫ్లో అవుతూ ఉన్నప్పుడు వోల్టేజ్ డిఫరెన్స్ ఉండాలి. ఈ ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీలో ఏం చేస్తున్నామంటే ఈ ఈసీజీ లీడ్స్ లాంటివే మల్టిపుల్ ఆఫ్ దెమ్ వైర్ల మీద పెట్టి ఆ వైర్లు వెయిన్ ద్వారా పంపించి హార్ట్ గదుల లోపల పెట్టుకుంటాం. అంటే డైరెక్ట్గా హార్ట్ లోపల మల్టిపుల్ ఈసీజీస్ మనం తీస్తూ ఉన్నట్టు. సో దీని ద్వారా మనకి ఏంటంటే ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీలో కరెంట్ నార్మల్లీ ఫ్లో అవుతుందా, లేకపోతే ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అవుతుందా, ఎక్కడన్నా బ్లాక్ అవుతుందా, ఇది అవుతుంటే ఎక్కడ ఏ పొజిషన్లో అవుతుంది, దానికి ఏం చేయొచ్చు అన్నీ కూడా ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీలో తెలుస్తుంది. మనకి ఏదన్నా షార్ట్ సర్క్యూట్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఫాస్ట్గా బీట్ అవుతుంది అక్కడ అన్నప్పుడు దాన్ని మనం అబ్లేషన్ అనే ట్రీట్మెంట్, అంటే వెల్డింగ్ షోల్డరింగ్ లాగా చేయొచ్చు. ఎక్కడన్నా వైర్లు తెగిపోయినాయి అన్నప్పుడు మనం పేస్ మేకర్ అనేది పెట్టుకుంటాం. పేస్ మేకర్ అంటే బయట నుంచి ఒక వైర్ ద్వారా ఎలక్ట్రిక్ సప్లై హార్ట్కి అందిస్తాం. సో ఈ రెండు ట్రీట్మెంట్లు కూడా దీని బేసిస్ ఏంటంటే ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ. ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ బేసిస్ ఏంటంటే ఈసీజీ. ఈసీజీ బేసిస్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్న వోల్ట్ మీటర్ లాంటిదే. సో సింపుల్ టెక్నాలజీనే, దాన్ని వాడి ఎలా మనం దాన్ని యూటిలిటీలో పెట్టవచ్చు అనేది చూసుకుని అంత కాంప్లెక్స్ దాకా వెళ్ళగలిగారు. సో గుండె దడొస్తా అంటే మేము 10-15 నిమిషాల లోపల దాన్ని అబ్లేట్ చేసేయగలం, మళ్ళీ లైఫ్ లాంగ్ అసలు రాకుండా.